Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో నేను ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Once again, I thank my God for giving me this wonderful opportunity to share His word. మరొకసారి నా ఇలాగన దేవుని వాక్యాన్ని బోధించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. God always uses unworthy people. దేవుడు ఎప్పుడు కూడా అయోగ్యమైనటువంటి వారిని వాడుకుంటూ ఉంటాడు. Don't think that because I stand here and somebody great. నేను ఏదో ఇక్కడ నిలబడ్డాను కాబట్టి ఇలాగ ప్రసంగం చేస్తున్నాను కాబట్టి గొప్పవాడిని మీరు ఆలోచన చేయవద్దు. God always looks for unworthy people. దేవుడు ఎల్లప్పుడూ కూడా అలాంటి నిష్ప్రయోజకుల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. God chooses weak people to confirm strong people. దేవుడు బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికై బలహీనలను ఎంచుకుంటూ ఉంటాడు. God always chooses foolish people to confirm wise people. జ్ఞానులకు బుద్ధి కలిగించడానికై వెర్రి వారిని ఎంచుకుంటూ ఉంటాడు. Why God does so? దేవుడు ఎందుకు అలా చేస్తాడు? So that no man can boast. కనుక ఏ వ్యక్తి కూడా అతిశయించకుండా ఉండరాదు. And all the glory will go to only God. మహిమ ఘనత మొత్తం కూడా కేవలం ఆయనకే చెందుతుంది. Yesterday, and day before yesterday, we were thinking from Romans chapter 12. నిన్నటి దినాన అలాగే మొన్నటి దినాన మనం గత 2 దినాలుగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. Now I am going to meditate from some other passage. ఈ రోజు మరొక కొత్త భాగం నుంచి నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. Why did I change my subject? ఎందుకు నా అంశాన్ని నేను మార్చుకున్నాను? Because some of the brethren told me that lot of evangelists are expected from other assemblies. మిగతా సంఘాల నుంచి అంటే చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాల సంఘాల నుంచి కూడా దైవ సేవకులు రాబోతున్నారని కొంత నాకు చెప్పారు కనుక నేను మార్చుకోవాల్సి వచ్చింది. That is why I changed my subject. అందుకే నా అంశాన్ని నేను మార్చుకున్నాను. Please turn with me to 1 Thessalonians chapter 2 verses 1 to 6. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 6 వరకు ఉన్న వచనాలు చూద్దాం. 1 Thessalonians chapter 2 verses 1 to 6. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. For yourselves, brethren, know our entrance in unto you, that it was not in vain, but even after that we had suffered before and were shamefully entreated, as ye know, at Philippi we were bold in our God to speak unto you the gospel of God with much contention, for our exhortation was not of deceit, nor of uncleanness, nor in guile, but as we were allowed of God to be put in trust with the gospel, even so we speak, not as pleasing men, but God, which trieth our hearts. For neither at any time used we flattering words, as ye know, nor a cloak of covetousness, God is witness. Nor of men sought we glory, neither of you, nor yet of others, when we might have been burdensome as the apostles of Christ. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 6 వరకు ఉన్న వచనాలు చదువుతున్నాను. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమైన దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయమును పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షల కప్పిపుట్టు వేషమునైనను ఎన్నడనూ వినియోగింపలేదు. ఎందుకు? దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయటకు సమర్థులమై ఉన్నను మీ వల్లనే కానీ ఇతరుల వల్లనే కానీ మనం మనుషుల వల్ల కలుగు గంతేమి మేము కోరలేదు.
In 1 Thessalonians chapter 1, we read about the model church. తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాదిరికరమైన సంఘాన్ని గురించి మనం చదువుతాము. In chapter 2, we see about the model servant of God. రెండవ అధ్యాయంలో మాదిరికరమైనటువంటి ఒక దైవ సేవకుని మనం రెండో అధ్యాయంలో చూస్తాము. Now you can understand why I chose this passage. మీరు ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు నేను ఎందుకు ఈ భాగాన్ని ఎంచుకున్నాను అని. We all involved in the ministry of the Lord one way or the other. మనందరం కూడా ఒక విధంగా లేదా మరొక విధంగానైనా సరే అందరము దేవుని యొక్క పరిచర్యలో నిమగ్నమై ఉన్నాము. We all desire that we need to be rewarded richly when Christ comes. క్రీస్తు యేసు ప్రభువు వచ్చినప్పుడు మనందరికి కూడా విస్తారమైనటువంటి బహుమానాలు రావాలని మనం ఆశపడుతూ ఉంటాం. Would anyone desire that our work should be in vain? మన పని మనం చేసిన పరిచర్య వ్యర్థం అవ్వాలని ఎవరైనా కోరుకుంటారా? We all would like to be rewarded richly at the coming of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో మనందరం కూడా బహుగా ప్రతిఫలం పొందేవారంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. If we have to be rewarded richly, మనం కనుక అలాగున ప్రతిఫలం పొందాలని కనుక ఆశపడినట్లయితే we need to follow the footsteps of Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. He is our model servant of God. ఆయనే మనకు మాదిరికరమైనటువంటి దైవ సేవకుడై ఉన్నాడు. Apart from our Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు కాక Apostle Paul set a model for each and every one of us. ప్రతి ఒక్కరికి కూడా అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కని మాదిరి ఉంచి వెళ్ళాడు. Though he is not perfect in himself, ఆయన తనకు తానుగానే సంపూర్ణుడు కానప్పటికీ yet we can learn a lot of lessons from the life of this great servant of God. ఈ గొప్ప దైవజనుడి ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోగలం. Why Paul writes about himself? ఎందుకు పౌలు గారు ఇక్కడ తన గురించి తానే రాసుకుంటున్నాడు? Did Paul seek the glory from people? మనుషుల యొక్క మహిమను పౌలు గారు ఆశపడ్డాడా? Because Paul himself writes, nor of men sought we glory. మనుషుల యొక్క లేదా ఏ ఇతరుల కానీ మనుషుల వల్ల కానీ మేము ఘనత కోరలేదు. We don't seek glory from people. మనుషుల నుంచి మేము ఘనతను కోరట్లేదు. Yet you can ask why Apostle Paul writes highly of himself. మరి ఎందుకు ఇక్కడ పౌలు గారు తన గురించి తాను ఇంత వివరంగా రాసుకొచ్చాడు? Now we all have high opinion of Apostle Paul. పిల్లరా మనందరం కూడా అపోస్తలుడైన పౌలు అనగానే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఉంది కదా. But when Apostle Paul was serving the Lord Jesus Christ, కానీ ఎప్పుడైతే పౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సేవిస్తున్నాడో lot of false teachers attacked the character of Apostle Paul. అనేక మంది దుర్బోధకులు పౌలు గారి యొక్క వ్యక్తిత్వం మీద దాడి చేశారు. They spread false rumors concerning Apostle Paul. ఆయన గురించి చెడు మాటలు ప్రచారం చేశారు. They spread the rumor that Apostle Paul is a fraud. అపోస్తలుడైన పౌలు గారు తప్పుడు వాడని ప్రచారం చేశారు. He is a lover of money. ఆయన డబ్బు మీద ఆశ కలిగిన వాడని చెప్పారు. He is a seeker of glory from people. మనుషుల దగ్గర మహిమను కోరుకునేవాడన్నారు. He was deceitful. ఆయన మోసగాడు. Why Apostle Paul has come to among you, you know? మీ మధ్యకి ఎందుకు వచ్చాడో తెలుసా? He wants to get some money out of you. మీ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకోవాలి, అందుకే వచ్చాడు. He deceives you by his preaching, they said. ఆయన తన ప్రసంగం ద్వారా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. If the believers believe the false teachers, false rumors, అబద్ధ బోధకుల యొక్క అబద్ధాలు కనుక విశ్వాసులు కనుక నమ్మినట్లయితే Apostle Paul's ministry would go in vain. అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్య వ్యర్థమైపోయేది. That is why Apostle Paul had to defend himself. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తనను తాను వాదించుకుంటున్నాడు ఇక్కడ. That is why Apostle Paul writes about himself. అందుకనే పౌలు గారు తన గురించి తాను ఇక్కడ రాస్తున్నాడు. Here we see the motive of Apostle Paul of preaching. ఆయన ప్రసంగంలో ఆయన ఉద్దేశం ఏంటి ఇక్కడ మనకు అర్థమవుతుంది. Why Apostle Paul was preaching the gospel? పౌలు గారు ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నాడు? Not out of impure motives. ఏమండి, ఆయన దగ్గర చెడ్డ ఆలోచన లోపల పెట్టుకుని కాదు అన్నమాట. He was not the lover of money. ఆయన డబ్బు మీద ఆశ కలిగిన వాడు He కాదు. was not lover of the glory from people. మనుషుల యొక్క మహిమను కోరుకున్న వాడు కాదు. He was not a cheat. ఆయన మోసగాడు కాదు. He was not a fraud. ఆయన తప్పుడు వాడు కాదు.
ఉండదు. That is what Paul is writing here. అదే కదండి పౌలు గారికి చెప్తుంది. If the believers accept the Apostle Paul as a genuine person, then only his ministry would be fruitful. విశ్వాసులు కనుక ఆయన యథార్థవంతుడు అని వారు ఎప్పుడైతే సమ్మతిస్తారో అప్పుడు మాత్రమే ఆయన పరిచర్య ఫలభరితం అవుతుంది. Apostle Paul does not want his ministry go in vain. ఆయన పరిచర్య వ్యర్థం అవ్వటం పౌలు గారికి ఇష్టం లేదు. Paul suffered a lot for the sake of the gospel. సువార్త పక్షముగా ఆయన ఎంతగానో శ్రమపడ్డాడు. So he wants his ministry to be fruitful one. అందుకని ఆయన పరిచర్య ఫలభరితమైనదిగా ఉండాలని ఆశపడుతున్నాడు. Verse 1 he writes like this. ఒకటవ వచనం ఇలా రాస్తున్నాడు. For yourselves, brethren, know our entrance in unto you, that it was not in vain. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ. The Apostle Paul does not want his ministry to go in vain. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తన పరిచర్య వ్యర్థము కావటం ఆయనకి ఇష్టం లేదు. His ministry was fruitful. ఆయన పరిచర్య ఫలభరితమైనది. During the second missionary journey of Apostle Paul, పౌలు గారి రెండవ సువార్తిక యాత్రలో he went to a city called Thessalonica. ఆయన తెస్సలోనిక అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. That you can read it in Acts chapter 17. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదవగలం. He preached the gospel in the Jewish synagogue for 3 Sabbaths. ఆయన 3 సబ్బాతు దినములు అక్కడ ఉండి ఆయన సమాజ మందిరంలో బోధించాడు. And some people got saved. కొంతమంది రక్షించబడ్డారు. And the Thessalonian church was formed. తెస్సలోనిక సంఘం అలాగే స్థాపించబడింది. But Paul could not continue in that city. కానీ పౌలు గారు ఆ పరిచర్యను అలాగే కొనసాగించలేకపోయారు. Because of the persecution. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ శ్రమల వల్ల. If Paul himself could not endure the suffering, పౌలు గారి ఆ శ్రమను తట్టుకోలేకపోతే what about the church? ప్రియులారా, సంఘ పరిస్థితి ఏంటి? Church is so young. ఆ సంఘం అనేది చాలా యవన దశలో ఉందన్నమాట. బాల్య దశలో ఉంది. They only heard the gospel. వారు కేవలం అప్పుడే స్వార్థ నమ్మారు. That too 3 times 3 Sabbath days. అది కూడా 3 సబ్బాతు దినాలు, 3 శనివారం దినాలు విన్నారు. Paul was very much concerned about the welfare of this assembly. వారి యొక్క ఆ సంఘ క్షేమాభివృద్ధిని గురించి పౌలు గారు ఎంతో బాధపడుతున్నాడు. Later he sends his spiritual son Timothy to find out their condition. తరువాత తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని పంపాడు ఆ సంఘం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి. Timothy went there. తిమోతి అక్కడికి వెళ్ళాడు. He saw their spiritual steadfastness. వారి యొక్క ఆత్మీయ స్థిరత్వాన్ని ఆయన అక్కడ చూశాడు. They were strong in the midst of persecution. శ్రమలు కష్టాల మధ్య కూడా వారు చాలా బలంగా నిలబడ్డారు. Timothy brought the good news. తిమోతి ఆ సంతోష శుభవార్త Apostle Paul, after hearing the good news from the mouth of Timothy, తిమోతి నోటి నుండి ఆ శుభవార్తను పౌలు గారు విన్న తర్వాత he writes this wonderful epistle called First Thessalonians. ఆయన ఈ చక్కని పత్రిక అయినటువంటి తెస్సలోనిక మొదటి పత్రికను రాస్తున్నాడు. In this epistle he writes, my labor was not in vain. ఈ పత్రికలో ఆయన రాస్తున్నాడు, నా పరిచర్య, నా ప్రయాస వ్యర్థము కాలేదు. I served the Lord in the midst of severe suffering, severe persecution. నేను శ్రమల మధ్యలో, కష్టముల మధ్యలో ఇదిగో నా సేవకుని పరిచర్య చేశాను. God blessed my ministry. నా పరిచర్య దేవుడు ఆశీర్వదించాడు. And it pleased the Lord to establish an assembly in the city called ఈ Thessalonica. తెస్సలోనిక అనే పట్టణంలో సంఘము స్థాపించడం దేవుని చిత్తమై ఉన్నది. So my labor was not in vain. కనుక నా ప్రయాస వ్యర్థము కాలేదు. We, the servants of God, are from different places of this great country. దైవ సేవకులమైన మనము ఈ గొప్ప దేశంలో వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడ చేరి వచ్చున్నాం. Can we boldly say that our labor in Christ was not in vain so far? ఇప్పటి వరకు మనం చేసిన పరిచర్య, ప్రభువునందు మనం చేసిన పరిచర్య వ్యర్థము కాలేదు అని ధైర్యంగా చెప్పగలుగుతామా? So many people lament, brother, I'm serving in this place for so many years, not even single soul is saved. చాలా మంది ఇలాగ కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? అనాని ఈ స్థలంలో కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను, ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు.
It is most difficult place, my dear brother, they say. చాలా కష్టతరమైన ప్రదేశం అని ఇది అంటూ ఉంటారు. Do you think that Thessalonica is very easy place to labor? ఏమండి, పరిచర్య చేయడానికి కష్టపడడానికి తెస్సలోనిక చాలా అనువైన సులువైన Even great apostle Paul could not stay there for more than 3 weeks. 3 వారాల కంటే ఈ గొప్ప దైవజనుడు అక్కడ ఉండలేకపోయాడు. It was a difficult place. చాలా కష్టతరమైన ప్రదేశం. But God blessed the work of labor of apostle Paul. కానీ పౌలు గారి పరిచర్యను ప్రభువు ఆశీర్వదించాడు. In the same way, అదే విధంగా we may be in difficult mission field. పిల్లరా, మనము కూడా కష్టతరమైనటువంటి ప్రదేశంలో పరిచర్యలో ఉండి ఉండొచ్చు. People may be very difficult to reach for Christ. ఆ ప్రజలను క్రీస్తు కొరకు మనము జయించడం అనేది చాలా కష్టతరంగా ఉండొచ్చు. If the Lord blesses our work, కానీ ప్రభు మన పరిచర్యను ఆశీర్వదిస్తే we can win souls for Christ. ఖచ్చితంగా మనం క్రీస్తు కొరకు ఆత్మను జయిస్తాం. Our labor would not be vain. మన ప్రయాసము క్రీస్తునందు వ్యర్థము కాదు. Apostle Paul encourages Corinthian believers like this. కొరింథీ విశ్వాసుల పౌలు గారు ఇలాగ పురుగొడుతూ ప్రోత్సాహపరుస్తున్నాడు. Please turn with me to 1 Corinthians chapter 15 and verse 58. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 1 Corinthians chapter 15 and verse 58. 15వ అధ్యాయం 58వ వచనం. Therefore, my beloved brethren, be steadfast, unmovable, always abounding in the work of the Lord, for as much as ye know that your labor is not in vain in the Lord. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. When our labor will not be vain, ఏమండి, ఎప్పుడు మన ప్రయాసం వ్యర్థం కాదు. if our labor will not be vain, only if it is done in the Lord. మనం ఆ పరిచర్య ఎప్పుడు వ్యర్థము కాదంటే ఆ పరిచర్య ప్రభువునందు చేసినప్పుడు మాత్రమే. That is what Apostle Paul, ye know that your labor is not in vain in the Lord. ఈ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అంటున్నాడు. If the Lord works with us, or if we work with the Lord, ఏమండి, ప్రభు మనతో కలిసి పని చేసినప్పుడు, మనము ప్రభుతో కలిసి పని చేసినప్పుడు our labor would not be in vain. మన ప్రయాస వ్యర్థము కాదు. If we work with our own strength, with our own energy, with own wisdom, our labor may go in vain. మన సొంత సామర్థ్యంతో, సొంత జ్ఞానంతో కనుక మనము కష్టపడినట్లయితే, ప్రయాసపడి పరిచర్య చేసినట్లయితే అది వ్యర్థమైపోతుంది. Yesterday I was talking about the will of God. నేను నిన్నటి దినాన దేవుని చిత్తమును గురించి మాట్లాడాను. Apostle Paul, the moment he got saved, పౌలు గారు ఆయన రక్షించబడిన మరుక్షణమే he asked the Lord, what do you want me to do, Lord? ప్రభువా, నీవు నన్ను ఏమి చేయమంటావు అని అడుగుతున్నాడు. I spoke about King David also. దావీదుని గురించి కూడా నేను చెప్పాను. Why did God choose David to be the successor of Saul? సౌలు తరువాత దావీదుని ఎందుకు రాజుగా దేవుడు ఎంచుకున్నాడు? God very well knew that David would fulfill all the will of God. దేవుడు దావీదు తన చిత్తమంతటి నెరవేరుస్తాడని దేవుడు ఎరిగాడు కాబట్టి. Of course, David had many faults in his life. దావీదు జీవితంలో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఓటములు ఉన్నప్పటికీ Ultimately, at the end of his life, our Holy Spirit testifies concerning the life of David. తన జీవిత చివరి దినాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. David served the Lord in his own generation in the will of the Lord. దావీదు తన పితరుల తరములో ఎలా చేశాడండి? దేవుని సంకల్పం ప్రకారం చేశాడు. If we are found in the will of the Lord, మనము కనుక దేవుని చిత్తంలో ఉన్నట్లయితే, if we serve according to the will of God, దేవుని చిత్త ప్రకారంగా మన సేవ ఉన్నట్లయితే definitely our labor will not be vain in the Lord. ఖచ్చితంగా ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థము కాదు. Why did Paul come to Thessalonica? పౌలు గారు తెస్సలోనికకి ఎందుకు వచ్చాడు? If you read Acts chapter 16, అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం కనుక చదివితే, Apostle Paul had a wonderful ministry in Asia Minor. పౌలు గారికి ఆసియా భాగంలో చక్కని పరిచర్య జరిగింది. But Holy Spirit would not permit him to go to various places
in Asia Minor. కానీ ఆసియా భాగంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలకి పౌలు గారు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించలేదు. Wherever he went, he put an entrance there. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఆటంకం వచ్చింది. All the three doors were closed. మూడు విధాలైనటువంటి విధంగా ఆ ద్వారాలు మూయబడ్డాయి. Then God gave him Macedonian vision. ఆ తర్వాత మాసిదోనియా దర్శనం పొందుకున్నాడు. According to the Macedonian vision, ఆ మాసిదోనియా దర్శనం ప్రకారము Apostle Paul proceeded to Europe. పౌలు గారు ఐరోపా భాగానికి వెళ్ళాడు. The first city was Philippi. అందులో ఉన్న మొట్టమొదటి ప్రదేశం ఏంటంటే పట్టణం. There God blessed his ministry. అక్కడ ప్రభువు పౌలు యొక్క పరిచయాన్ని ఆశీర్వదించాడు. And an assembly was established. అక్కడ ఒక సంఘం స్థాపించబడింది. Later he moved to Thessalonica. ఆ తర్వాత తెస్సలోనికాకు వెళ్ళారు. God blessed his ministry. అక్కడ కూడా ఆయన పరిచయాన్ని ఆశీర్వదించాడు. And an assembly was అక్కడ కూడా established. సంఘం స్థాపించబడింది. Wherever he went, ఎక్కడికి వెళ్ళినప్పటికీ, wherever he preached the ఎక్కడ gospel, ప్రసంగించినప్పటికీ కూడా సువార్త. God started an assembly. దేవుడు అక్కడ సంఘాలను కట్టాడు. Was it because of Apostle Paul's labor? ఏమండి, అది పౌలు గారి ప్రయాసం వల్ల? Of course it was Paul's labor, అవును, పౌలు గారు ప్రయాసపడ్డాడు. but it was according to the will of God. కానీ దైవ చిత్తము అన్నమాట అది. First of all, we should ask ourselves, కనుక మొట్టమొదటిగా మనం ఇలాగ ప్రభువుని అడగాలి. am I serving according to the will of God? ప్రభువా, నేను నీ చిత్త ప్రకారంగా సేవ చేస్తున్నానా లేదా? So many people jump into the ministry out of their burden for the ministry. వారికి పరిచర్య మీద ఉన్న భారం చేత చాలా మంది పరిచర్యలోకి It వచ్చారు. is good to have the burden for the ministry. ఏమండి, పరిచర్య కొరకై భారం ఉండటం మంచిదే. It is good to have the burden for the perishing soul. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉండటం కూడా మంచిదే. That doesn't mean that we have to step into full-time ministry. దాని అర్థం ఎవరు సంపూర్ణ పరిచర్యలోకి రావాలని కాదు. In the year 2001, 2021వ సంవత్సరంలో I along with some evangelists visited North India from Chennai. నేను అలాగే కొంతమంది దైవ సేవకులు కలిసి ఉత్తర భారతదేశానికి వెళ్ళాం. 15 days I took leave and visited some of the churches in North India. 15 రోజులు సేవ తీసుకొని నేను అక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాలను దర్శించాను. We went to village after village of North India. మేము ఆ ఉత్తర భారతదేశంలో చాలా గ్రామాలు వెంబడి గ్రామాలు దర్శించాం. Oh, great burden came into my heart. నా హృదయంలో కూడా గొప్ప భారం వచ్చేసింది. I thought that the moment I reached Chennai, I would resign my railway job and step into full-time ministry. నేను అనుకున్నాను, చెన్నై వెళ్ళిన మరుక్షణమే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసేసి నేను పరిచయంలోకి వెళ్ళిపోవాలనుకున్నాను. The more I tried, the more the Lord hindered my endeavors. నేను ఎంత దాని కోసం ప్రయాసపడుతున్నా రాజీనామా చేయడానికి అంత ఆటంకపరిచాను. My heart was full of burden for North India. ఓ ఉత్తర భారతదేశం కొరకు నా హృదయం ఎంతగానో నింపబడిపోయింది. Oh, there is a need there. ఓ అక్కడ అవసరం ఉంది. There are plenty of perishing souls. చాలా నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. But the Lord said no. ప్రభు అన్నాడు, కాదు, వద్దు. God did not allow me to step into full-time ministry. దేవుడు నన్ను అప్పుడు ఆ సమయంలో సంపూర్ణ పరిచర్యకు నన్ను అనుమతించలేదు. Otherwise, I would have been in the full-time ministry right from 2001 onwards. లేదంటే 2021వ సంవత్సరం నుంచే నేను సంపూర్ణ సేవలో ఉండేవాడిని. The Lord told me to continue in railways. ప్రభు నన్ను ఆ ఉద్యోగంలోనే కొనసాగించమన్నాడు. Along with railway job, I used to serve the Lord. ఉద్యోగంతో పాటు నేను సేవ చేసేవాడిని. But at the end of 2019, కానీ 2019వ సంవత్సరం ఆఖరికి 2019 was a blessed year for me. 2019వ సంవత్సరం అనేది ఒక ధన్యకరమైన సంవత్సరం అన్నమాట నాకు. God used me mightily in this year. దేవుడు నన్ను ఆ సంవత్సరంలో బహు బలంగా వాడుకున్నాడు. I had very fruitful ministry. నాకు ఫలభరితమైన పరిచర్య దొరికింది. I was so comfortable. నేను ఎంతో నెమ్మదిగా ఉన్నాను. Working in railways for money. రైల్వేలోనేమో డబ్బు కోసం చేస్తున్నాను. And God gave me the open door. అలాగే నాకు దేవుడు ద్వారాలు తెరిచి ఉంచాడు To అన్నమాట. live and serve the Lord. నేను సెలవులు పెట్టేవాడిని, పరిచర్య What a చేసేవాడిని. wonderful experience it was. ఎంత చక్కని అనుభవం లేదు At నాకు. the end of 2019, అయితే 2019 ఆఖరి God called me for full-time ministry. 2019 సంవత్సరంలో నేను నన్ను పరిచర్యకి I పిలిచాడు. was hesitating. నేను అప్పుడు వద్దుగా అనుకున్నాను. The Lord gave me some beatings. దేవుడు అప్పుడు నన్ను కొట్టాడు. Then I realized ఆ దెబ్బలు పడ్డాక అర్థమైంది. that the Lord was calling me for full-time ఓ ministry. దేవుడు నన్ను అప్పుడు పరిచర్యకి పిలుస్తున్నాడు. I was doubly sure that the Lord, it was the Lord who called me for full-time. 2 సంవత్సరాలుగా నాకు అర్థమైపోయింది ఏంటంటే ప్రభువే నన్ను ఖచ్చితంగా తన సేవకు పిలుస్తున్నాడని. Then I stepped into full-time ministry. అప్పుడు నేను సంపూర్ణ సేవలోకి వచ్చాను. Till now, I don't have any regrets for serving the Lord on full-time basis. ఇప్పటి వరకు కూడా సంపూర్ణ సేవకు వచ్చానని నేను ఏనాడు పశ్చాత్తాపడలేదు. Because I know whom
who has called me for full-time ఎందుకంటే ministry. నన్ను ఎవరు పిలిచారో నేను ఆయన ఎరుగుదును. I don't have any regrets. ఎప్పుడు కూడా నేను పశ్చాత్తాపడలేదు. When I gave voluntary retirement in railways, నేను ఎప్పుడైతే స్వచ్ఛంద విరమణ తీసుకున్నానో one man literally wept. ఒక వ్యక్తి ఘోరంగా ఏడ్చాడు. Sir, what are you doing? అలా ఏం చేస్తున్నావు నువ్వు సార్? Leaving your wonderful job, you are going into full-time ministry. మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఏదో సేవలు వెళ్ళిపోతున్నావు. You're getting a huge salary. ఇక్కడ మంచి జీతం వస్తుంది. What would happen to your family? నీ కుటుంబానికి ఏమైంది? What would happen to your son's education? నీ కుమారుడి విద్యలు ఏమైపోతాయి? I simply told him. నేను ఆయనతో ఒకే మాట అన్నాను. God called a man, called Abraham. దేవుడు అబ్రహామును పిలిచాడు. He obeyed God's call. అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు. At the end of Abraham's life, అబ్రహాము జీవిత ఆఖరి దినాల్లో చూస్తే we read it in the Bible. బైబిల్ గ్రంథంలో చదువుతాం. God blessed Abraham in all things. అబ్రహాము అన్నిటిలో దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. Same God has called me. అదే దేవుడు నన్ను పిలిచాడు. I am going. నేను వెళ్తున్నాను. He said, "Sir, I cannot force you any longer." ఇక నేను ఏమాత్రం నిన్ను ఒత్తిడి చేయలేను సార్ అన్నాడు. Though he is a Hindu person, ఆయన హిందూ అయినప్పటికీ he had studied in the Christian school. ఆయన క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నాడు. He knows little bit of scripture. కొంత వాక్యం ఆయనకు తెలుసు. So he understood that I stepped into full-time ministry based on the call of God. ప్రభు యొక్క పిలుపునందుకొని నేను పరిచర్యలోకి వచ్చానని అతనికి అర్థమైపోయింది. See, out of burden I would have jumped into ministry in the year 2001 itself. 2001లోనే నేను వెళ్ళాల్సింది దేవుని సేవలోకి ఆ భారంతో. But God definitely said no. కానీ అప్పుడు దేవుడు వద్దన్నాడు. If God says no, దేవుడు వద్దు అంటే better not enter into the full-time ministry. దయచేసి సంపూర్ణ సేవలోకి రాబాకండి. India is full of needs. భారతదేశం అంతా అవసరం ఉంది. But that doesn't mean that we have to step into full-time ministry. దాని అర్థం నేను కూడా వచ్చే సేవలోకి అని కాదు అన్నమాట. But on the other hand, మరొక పక్క if God calls you, దేవుడు నిన్ను పిలుస్తాడా? if it is a definite call, అది ఖచ్చితమైన పిలుపు నీకు don't అర్థమైందా? hesitate. ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. Step into the full-time ministry immediately. వెంటనే సేవలోకి వచ్చేసారు. Don't worry about your future. కనుక నీవు దేని కొరకు ఆలోచన చేయబాకు. That will be taken care by God. అది దేవుడు చూసుకుంటాడు. Because we are servants of the living God. ఎందుకంటే మనము సజీవుడైనటువంటి దేవుని యొక్క సేవకులము కనుక. Abraham's God is our God. అబ్రహాము దేవుడే మన దేవుడు. Apostle Paul's God is our God. అపోస్తలుడైన పౌలు దేవుడే మన దేవుడు. He is so faithful. ఆయన నమ్మదగిన వాడు. You can believe him. ఆయన విశ్వాసం ఉంచవచ్చు. Apostle Paul says, పౌలు గారు అంటున్నాడు, our labor was not in vain. ప్రభువునందు మా ప్రయాసం వ్యర్థము కాలేదు. If you step into full-time ministry based upon your call, definitely your labor will not be in vain. నీకు వచ్చినటువంటి పిలుపుని బట్టి కనుక నువ్వు పరిచర్యలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా నీ ప్రయాసం వ్యర్థము కాదు. Not only our call is important, మన పిలుపే కాదండి ముఖ్యం. our character is much more important. మన యొక్క గుణము కూడా జీవితం కూడా ముఖ్యమే. So many times God is not able to bless our ministry because of our lack of our character. చాలా సార్లు మన పరిచయం దేవుడు ఆశీర్వదించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మన గుణమే. So many gospel servants are not living a good testimony life. ప్రియులారా, చాలా మంది దైవ సేవకులు సాక్షాత్తమైన జీవితాన్ని గడపట్లేదు. They are living a sinful life. పాప జీవితంలో ఉంటున్నారు. Instead of bringing glory to the name of the Lord, they bring reproach to the name of the Lord. దేవుని నామానికి మహిమ తీసుకురావడానికి బదులుగా దేవుని నామానికి వారు అవమానం తీసుకొస్తున్నారు. God's name is blasphemed among the Gentiles. అన్య జనుల మధ్య దేవుని నామం దూషించబడుతుంది. In my area, a lot of ex-railway servants are there. నేనున్నటువంటి ప్రాంతంలో చాలా మంది రైల్వేలో They are పనిచేస్తున్నారు. watching my life closely. వారు నా జీవితాన్ని చాలా Why did he step into full-time ministry? ఎందుకైనా పరిచర్యలోకి They వచ్చారు. are asking me, "Sir, did you not go to America?" వారు అంటున్నారు, అమెరికా పోలేదు ఇంకా అని. They thought the reason why he stepped into full-time ministry is to go to America to get huge money. నేను సంపూర్ణ సేవలోకి ఎందుకు వచ్చానంటే వారి ఆలోచన ఏంటంటే నేను అమెరికాకి వెళ్ళిపోయి ఏదో సంవత్సరం డబ్బులు తెచ్చుకుంటాను అనుకుంటున్నారు. I am not against America goers. నేను అమెరికా వెళ్ళే వాళ్ళ గురించి నేను వ్యతిరేకం కాదు. But if you step into ministry to acquire wealth, it is sin. ఏమండి, పరిచర్యలోకి ధన సంపాదన కొరకే వస్తే అది పాపం. We may think that we are nobody knows about it. ఎవరికి తెలియదు అనుకోవచ్చు నువ్వు. Moses thought that nobody knows about
his murder of 8 Egyptians. వీళ్ళారా ఐగుప్తుని చంపిన మోషే అనుకున్నాడు, తాను చంపింది ఎవరికి తెలియదు అనుకున్నాడు. Next day itself, కానీ తర్వాత the Israelites told about this his murder. తర్వాత రోజు ఒక ఇశ్రాయేలు అంటున్నాడు, నువ్వు ఐగుప్తుని చంపినట్టే నన్ను కూడా చంపుతావా అని. How foolish we are thinking that nobody knows my fraud. వీళ్ళారా ఎంత వెరివారం అంటే మనము నేను చేసింది ఎవరికి తెలియదులే అనుకోని. All the Hindus know about the fraud of Christian servants. క్రైస్తవ సేవకులు చేస్తున్నటువంటి తప్పుడు అంతా కూడా తప్పుడు పనులన్నీ కూడా ఆ హిందువులకు తెలుసు. If we are not able to live a good Christian life, it is better to quit God's ministry and go and work somewhere. సాక్షాత్తమైనటువంటి పరిచర్య మనం చేయలేకపోతే దయచేసి విడిచిపెట్టి వేరే పని చూసుకోవచ్చు. It is not the money making business. ఇదేదో ఇలా డబ్బు సంపాదన వ్యాపార కేంద్రం కాదు పరిచర్య అంటే. It is God's ministry. అది దైవ సేవ. God is the owner. దేవుడే దానికి యజమాని. He is the judge. ఆయనే తీర్పరి. If our testimony is not right, మన సాక్ష్యం సరిగా లేకపోతే we are placing ourselves under the severe judgment of God. మనము దేవుని తీవ్రమైనటువంటి తీర్పుకు మనమే అప్పచెప్పుకుంటున్నాం. Fear God. దేవునికి భయపడదాం. We need not fear men. మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. Fear God. దేవునికి భయపడాలి. My dear fellow servants of God, నా ప్రియ తోటి దైవజనులారా, I humbly beseech you, నేను దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. let us turn away from all our wickedness. మన సమస్త విధములైనటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టి పక్కకు వద్దాం. The name of the Lord is blasphemed among unbelievers, not because of enemies of cross of Christ, because of the servants of God. సిలువ శత్రువుల వల్ల క్రీస్తు నామం అవమానపరచబడటం లేదులే కానీ దైవ సేవకుల వల్ల we are the main culprits. మనమేనండి నిజమైనటువంటి దోషులం. So what is the testimony of Apostle? ఏంటి పౌలు గారి సాక్ష్యం ఏంటి? Why his ministry was not in vain? ఎందుకు ఆయన పరిచర్య వ్యర్థం కాలేదు? First of all, మొట్టమొదటిగా verse 2, రెండవ వచనం, but even after that we had suffered before and were shamefully entreated, as you know, at Philippi we were bold in our God to speak unto you the gospel of God with much contention. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. Apostle Paul, before coming to Thessalonica, he had been to Philippi. పౌలు గారు తెస్సలోనిక రాకముందు ఆయన ఫిలిప్పులో ఉన్నాడు. He went to Philippi based on the Macedonian vision. మాసిదోనియా దర్శనమును అనుసరించి ఆయన ఫిలిప్పుకి వెళ్ళాడు. So he went to Philippi according to the will of God. ఆయన ఫిలిప్పుకి దేవుని చిత్త ప్రకారం వెళ్ళాడు. There also Paul had to suffer. అక్కడ కూడా పౌలు గారు శ్రమ పడాల్సి వచ్చింది. Paul drove out a demon from a girl. ఒక చిన్న బాలిక నుంచి దెయ్యమును వెలగొట్టాడు. When the masters came to know that the spirit of divination had left the girl, ఎప్పుడైతే ఆయన యజమానికి ఆ బాలికలో ఉన్నటువంటి దురాత్మ అనేది పోయిందని అర్థమైందో, they became angry with Paul. వారు పౌలు మీద కోపపడ్డారు. They brought Paul to magistrates and falsely accused him. వారు న్యాయాధిపతుల దగ్గరికి పౌలు గారిని తీసుకొచ్చి ఆయన మీద నింద మోపారు. Paul was severely beaten. ఆ పౌలు అక్కడ కొట్టబడ్డాడు. And put it in a jail. ఆయన చెరసాలలో వేశారు. Just imagine. చూడండి, ఊహించండి. Paul had gone to Philippi according to the will of God. దైవ చిత్త ప్రకారమే పౌలు గారు వెళ్ళాడు. Even then he was beaten. అయినప్పటికీ కొట్టబడ్డాడు. He was put behind the bar. అయినప్పటికీ కొట్టబడి ఆయన అక్కడ ఉంచబడ్డాడు. Don't think that the ministry is bed of roses. పరిచర్య అనేది రోజా పాన్పు అనుకోబాకండి. So many people think like that and step into ministry. చాలా మంది అబ్బో వాళ్ళు చూడు ఎంత విలాసంగా ఉన్నారు. So if I step ఉండి దేవుని పరిచర్యలోకి వచ్చేసి, so if I step into the full-time ministry, నేను సంపూర్ణ పరిచర్యలోకి వస్తే so lot of money I would get. చాలా డబ్బు నాకు వస్తుంది. I will be invited everywhere. నేను ఎక్కడ బట్టి ఆహ్వానించబడతాను. People will give me pulpit. నాకు ప్రసంగ వేదిక ఇస్తారు. I can acquire lot of wealth. నేను చాలా డబ్బు సంపాదించు. If that is your attitude, ఒకవేళ మీ వైఖరి అలాగుంటే better repent from your evil thoughts. మీకున్న చెడ్డ తలంపులు బట్టి పశ్చాత్తాపపడండి. Apostle Paul went to Philippi according to the
will of God. దేవుని చిత్త ప్రకారమే పౌలు గారు ఫిలిప్పుకు వెళ్ళాడు. There he was severely beaten up. ఆయన అక్కడ చాలా ఘోరంగా He was కొట్టబడ్డాడు. put in the prison. ఆయన చెరసాలలో వేయబడ్డాడు. In the midnight, God broke the prison doors మధ్యరాత్రి వేళ అదుగో భూకంపం వచ్చి ఆ and saved the prisoner, అక్కడ ఉన్నటువంటి జైలును రక్షించాడు. the prison officers and his family. అలాగే అక్కడ ఉన్న జైలు అధికారిని ఆయన కుటుంబాన్ని And రక్షించాడు. Paul was released. పౌలు అక్కడ నుంచి విడిపించబడ్డాడు. He went to Thessalonica. ఆయన తెస్సలోనికకు వెళ్ళాడు. He says here, ఆయన ఇక్కడ చెప్తున్నాడు, Paul underwent two kinds of sufferings. రెండు రకాల శ్రమల గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. One is mental suffering, ఒకటేమో మానసికమైనటువంటి వేదన, another is physical suffering. రెండోదేమో శారీరక వేదన. We as servants of God are prepared or supposed to be prepared for both mental and physical suffering. ప్రియులారా, దైవ సేవకులమైనటువంటి మనము శారీరకంగాను మానసికంగాను ఎదురయ్యేటువంటి శ్రమలు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. Again I'll read verse 2. మరలా 2వ వచనం But చదువుతున్నాను. even after that we had suffered before. చూడండి, మేము ఎంత శ్రమ పడినప్పటికీ కూడా ముందు That is physical suffering. అది శారీరక బాధ, And were shamefully entreated. అలాగే అవమానం పొందాం. That is mental suffering. అది మానసిక సమస్య. We are supposed to prepare ourselves for both these sufferings. ఈ రెండు శ్రమలు ఎదుర్కోవడానికి మనము సిద్ధపడి ఉండాలి. Mental suffering మానసిక సమస్య, and physical suffering. శారీరక సమస్యలు. Please turn with me to 1 Peter chapter 2 verse 23. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. Even our Lord Jesus Christ underwent these two sufferings. ఈ రెండు శ్రమలను ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎదుర్కొన్నారు. 1 Peter chapter 2 verse 23. పేతురు మొదటి పత్రిక 2:23. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపడి బెదిరింపక. See here, the Lord Jesus Christ was reviled. ఆయన దూషించబడ్డాడు. That is mental suffering. అది మానసిక సమస్య. And he suffered physically. ఆయన శ్రమ పెట్టబడ్డాడు. That is physical suffering. ఆ శారీరక శ్రమ అది. The Lord Jesus Christ was scorned. ఆయన్ను వారు ముళ్ళతో గుచ్చారు. He was spat upon. ఆయన ఉమ్మివేశారు. They mocked at him. ఆయన అపహసించారు. They ridiculed him. ఆయన అవహేళన చేశారు. These are all the physical sufferings he underwent. ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి శారీరక శ్రమలు. Then they flogged him. ఆ తర్వాత ఆయన కొట్టారు. Then they beat him. ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన They crowned him with crown of thorns. మళ్ళా కిరీటం పెట్టారు ఆయన శిరస్సుపై. They put a heavy cross upon his back. భారమైనటువంటి శిలువను ఆయన మీద మోపారు. They nailed him on the cross. ఆ శిలువకు ఆయన మేకులతో దెబ్బకొట్టారు. If the Lord Jesus Christ had to undergo severe mental and physical suffering, ప్రియులారా, అంత ఘోరంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మానసికంగాను శారీరకంగాను శ్రమ ఎదుర్కోవాల్సి వస్తే how much more we as his servants have to undergo suffering. ఆయన సేవకులుగా మనం ఇంకెంత ఘోరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి. Nowadays the mentality of servants of God is totally different. పిల్లల నేటి దినాల్లో దైవ సేవకుల యొక్క మనస్తత్వం అనేది చాలా భిన్నముగా ఉంటుంది. They step into the full-time ministry to escape the sufferings of the world. వారు సంపూర్ణ సేవ పరిచర్యలోకి ఎందుకు వస్తున్నారంటే లోకంలో ఉన్న శ్రమలు తప్పించుకోవచ్చని. They want to become very famous. వారు సుపరిచితులు అవ్వాలనుకుంటున్నారు. They want to become very rich. మంచి ధనవంతులు They అవ్వాలనుకుంటున్నారు. want to become very influential. ప్రభావితమైనటువంటి మనుషులుగా మారాలనుకుంటున్నారు. They want to become great in the eyes of people. మనుషుల దృష్టిలో గొప్పవారు That అనిపించుకోవాలనుకుంటున్నారు. is not a portion of a God's servant. దైవ సేవకుని భాగం ఇది కాదండి. This is a portion of faithful God's servant. ఏమండి, దైవ సేవకుడికి నమ్మకమైన సేవ చేసే వారికి లభించేది ఇదే. Are you ready to suffer for the Lord? ప్రభు కోసం అలాగ శ్రమ పడటానికి నువ్వు సిద్ధమేనా? Apostle Paul went through severe suffering. పౌలు గారు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. Even our Lord Jesus Christ had to undergo a severe persecution. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాంటి కఠినమైన బాధలు ఎదుర్కోవాల్సి వచ్చింది. In the midst of severe suffering, ఈ శ్రమల మధ్య కూడా he says, we were bold in our God to speak unto you the gospel of God. మేము దేవుని యొక్క సువార్తను మీకు ప్రకటించడానికి ధైర్యంగా ఉన్నామంటున్నాం. Paul was very bold in God. పౌలు దేవుని యందు ధైర్యం వహించాడు. Our boldness comes from the Lord. మన ధైర్యం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. Our boldness is not in our wealth. మన ధైర్యం అనేది మనకున్న డబ్బులు బట్టి కాదు.
Our boldness is not in the political support. మన ధైర్యం అనేది మనకున్న రాజకీయ నాయకుల సామర్థ్యం బట్టి కాదు. So many people seek political support for their boldness. ఏమంటే వారి ధైర్యం కోసం నేడు చాలా మంది కూడా రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. Apostle Paul did not seek boldness from political parties. రాజకీయ పార్టీల ద్వారా పౌలు గారు తన శక్తి సామర్థ్యాలు తెచ్చుకోలేదు. Here is we see we were bold in our God. మా ప్రభువునందు మేము ధైర్యం వహించాము. You will see in your Telugu Bible. ఏమంటే తెలుగు బైబిల్ Kindly see that word. ఆ మాట చూస్తున్నారా? చదవండి. మన దేవుని యందు ధైర్యం తెచ్చుకోండి. దేవుని యందు ధైర్యం. సరే దేవుని యందు ధైర్యం. Even King David was strengthened himself in the Lord his God. ప్రభునందే ఆయన దేవుని యందే దావీదు కూడా బలపరచబడ్డాడు. Nowadays, నేటి దినాల్లో Indian servants are undergoing severe suffering. భారతదేశంలో ఉన్నటువంటి సేవకులు కూడా చాలా కష్టమైనటువంటి శ్రమలు గుండా వెళ్తున్నారు. And so many times we seek other people's help కానీ చాలా సందర్భాల్లో మనము ఇతరుల సహాయాన్ని అభ్యర్థిస్తున్నాం. instead of seeking the help from the Lord. ప్రభు సహాయాన్ని పొందుకోవడానికి బదులు So many times we seek the help from various other sources, ఇంకా రకరకాల మనకు అందుబాటులో ఉన్న వనరుల సహాయం తీసుకుంటున్నాం. and we are miserably. అందువల్లే మనం ఘోరంగా ఎదుగుతున్నాం, నిరాశపడిపోతున్నాం. Please turn with me to Isaiah chapter 40 verse 31. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చదువుతాం. Isaiah chapter 40 verse 31. యెషయా గ్రంథం 40:31. We all know this verse by heart. ఈ వచనం మనందరం కూడా కంటతా ఎరుగుతాము. Yet we are going to read it again. అయినా మనం తరమలతున్నాం. Isaiah chapter 40 verse 31. 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. Where is our strength? ఏమంటే మన బలం ఎక్కడ ఉంది? They that wait upon the Lord యెహోవా కొరకు ఎదురు చూచువారు shall renew their strength. నూతన బలము పొందురు. They shall mount up with wings as eagles. వారు పక్షిరాజు వలె రెక్కల వలె చాపి ఎగురుదురు. They shall run and not be weary, అలయక పరిగెత్తుదురు. and they shall walk and not faint. సొమ్మసిల్లక నడిచిపోవు. Who will be strengthened? ఎవరు బలపరచబడతారు? Those who wait upon the Lord. దేవుని మీద దేవుని కొరకు ఎదురు చూచేవారు. Apostle Paul says in Ephesians chapter 6 verse 10, ఆ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, be strong in the Lord and in the power of his might. పిల్లలు చూడండి 10వ వచనంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. Our strength comes from God. మన బలం అనేది ప్రభు నుండి వస్తుంది. Our boldness comes from God. మన ధైర్యం దేవుని దగ్గర నుంచి వస్తుంది. Gideon was so timid to face Gideonites. పిల్లరా గిదెయోను చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొన్నాడు ఆ వారిని ఎదుర్కోవడానికి. The Lord told him, ప్రభు అన్నాడు, is it not I who sent you? నేను కాదా నిన్ను పంపింది? Why are you afraid? ఎందుకు భయపడుతున్నావు? If we are sent by God, మనము దేవుని చేత పంపబడితే we need not be afraid of any man. ఎవరిని గురించి మనం భయపడాల్సిన పని లేదు. Because nobody can touch us without the permission. దేవుని అనుమతి లేకుండా ఎవరు మనం ముట్టుకోలేరండి. We are servants of great God. మనము సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సేవకులము. In English there is one beautiful chorus. ఇంగ్లీష్ లో ఇలాంటి మంచి ఒక చక్కని పాట ఉంది. What a mighty God we serve. ఓ ఎంత బలవంతుడు. Angels bow before him. దేవదూతలు ఆయన ఎదుట సాష్టాంగపడుతున్నారు. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుడు మనం సేవిస్తున్నాం. So many times we forget the might of our great God. మన గొప్ప దేవుని యొక్క బలాన్ని శక్తిని మనం చాలా సార్లు మర్చిపోతున్నాం. Our God is almighty. మన దేవుడు సర్వశక్తిమంతుడు. No one can touch us without the permission of our great God. ఆయన అనుమతి లేనిదే ఎవ్వరు మనం ముట్టలేరు. Even if God allows us to undergo suffering, ఒకవేళ దేవుడు మనల్ని ఆ శ్రమల గుండా వెళ్ళమని అనుమతించినా He will see that we pass through the fire successfully. ఏమండి ఆ అగ్ని మనం చక్కగా దాటి వెళ్ళామో లేదో చూస్తాడు. We come out of a lion's den without any harm. ఆ సింహం బోన్లో నుంచి హాని లేకుండా వచ్చామో లేదో కాపాడుతాడు. God who saved Daniel from lion's den. సింహం బోన్లో దానియేలును రక్షించిన దేవుడే. The same God is able to deliver us from all our sufferings. అదే దేవుడు మనల్ని కూడా మన శ్రమల నుంచి కష్టాల నుంచి రక్షించగలడు. Shadrach, Meshach, Abednego's God is our God. శద్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే నైదేవుడు
దేవుడు నా దేవుడు. God who saved them from fire is able to save us. పిల్లరా, ఆ అగ్ని నుంచి వారిని రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షిస్తాడు. We can be bold మనం ధైర్యంగా in ఉండవచ్చు. our God. మన దేవుని యందే మన ధైర్యం ఉండాలి. In the midst of severe suffering and persecution, Apostle Paul was strong in God. ఈ శ్రమలు కష్టాల మధ్య కూడా పౌలు గారు దేవుని యందు ధైర్యం వహించాడు. That is why his labor was not in vain. అందుకని ఆయన పరిచర్య వ్యర్థము కాలేదు. Verse 3. 3వ వచనం. For our exhortation was not of deceit, nor of uncleanness, nor in guile. ఎలాగనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కానీ Apostle was not a fraud. పిల్లరా, అపోస్తలుడు చెడ్డవాడు, తప్పుడువాడు కాదు. I told you earlier. నేను ముందుగా చెప్పాను కదా, If we are not able to lead a clean life, మనము నిర్మలమైన జీవితాన్ని కనుక గడపలేకపోతే, if we are not able to lead a faithful life, నమ్మకమైన జీవితాన్ని గడపలేకపోతే it's better to quit Christian ministry and go somewhere and work. క్రైస్తవ పరిచయాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవడం మేలు. Instead of bringing reproach to the name of God, ప్రభు నామానికి అవమానం చేయడానికి బదులు, instead of facing God in the severe judgment on the day of judgment, అదిగో ఆ తీర్పు దినమున కఠినమైన తీర్పు దేవుని దగ్గర పొందుకోవడానికి బదులు, don't ever think that God will spare us. అయ్యో దేవుడు మనల్ని వదిలిపెడతాడు, విడిచిపెడతాడని ఎప్పుడూ అనుకోవాకండి. God in his patience, in his long suffering, is giving us opportunity for us to repent. దేవుడు తన ఓర్మి వల్ల, తన దీర్ఘ శాంతముతో అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. Apostle Paul was preaching without any deceit. అపోస్తలుడు పౌలు గారు ఏ మోసము లేకుండా, కపటము లేకుండా ఆయన పరిచయం చేస్తున్నాడు. God is much more interested in our attitude rather than our activities. పిల్లరా, మన కార్యక్రమాల కంటే దేవునికి మన ఆ వైఖరి అనేది ముఖ్యం. We may fool people by our activities. మన క్రియల ద్వారా లేదా మనం చేస్తున్న పరిచర్య పనుల ద్వారా ప్రజలను మోసం చేయొచ్చు. We may put the cloak of godliness. పిల్లరా, మనము చూడండి ఆ దైవ భక్తి అనేటువంటి దాన్ని తగిలించుకొని ఉండొచ్చు. But God one day will tear it apart. కానీ ఒక్క రోజు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తెంచేస్తాడు, ఆ ముసుగు తీసేస్తాడు. God hates hypocrisy. దేవునికి వేషధారణ అనేది అసహ్యం అన్నమాట. God hates deceit. అలాగే మోసపూరితాన్ని కూడా ఆయన ద్వేషిస్తున్నాడు. God hates uncleanness. అపవిత్రతను కూడా ద్వేషిస్తున్నాడు. If we are not clean in our lives, మన జీవితంలో మనం కనుక అబద్ధముగా లేనట్లయితే, how can we call sinners unto repentance? ఏమండి, పాపము ఎలాగైనా మారు మనసు పొందడానికి పిలవగలుగుతాం? Our main work is to see that sinners are converted unto God. మన యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే పాపులు ప్రభువును నమ్ముకుంటున్నారో లేదో చూడటమే. Sinners need to get cleansed and go to heaven. That is our main duty. పాపులు శుద్ధి చేయబడి పరలోకం వెళ్ళాలి. అది కదా మన ప్రధానమైన పరిచర్య. If we lead unclean life, మనమే అపవిత్రంగా బ్రతుకుతుంటే how can you expect other people to be clean? ఏమంటే పాపులైనటువంటి వారు ఎలా శుద్ధి చేసుకోగలుగుతారు? Nor in guile. ఏమండి, ఆ అపవిత్రత అనేది ఉండకూడదు, దూషణ ఉండకూడదు. Apostle Paul says here, పౌలు గారు అంటున్నాడు, we don't bait you. That means we don't put what do you call it? To catch fishes, they put some bait. మేమేదో మిమ్మల్ని గాలం వేసి పట్టుకోవాలి ఎరీలా మీకోసం. We don't do that. మేము అసలు అలాంటి పని చేయలేదు. Don't ever practice evil things to save souls. వీళ్ళ ఆత్మలను రక్షించడానికి ఏమండి సక్రమైన పద్ధతులే వాడాలి, కానీ అక్రమైన పద్ధతులు వాడకూడదు. My duty is to preach the gospel in its fullness, and that's it. నా పని ఏంటంటే, నా బాధ్యత ఏంటంటే సువార్తను దాని శక్తితోనే వివరించడం. It is the Lord who saves the people. ప్రభువే ఆత్మలను రక్షించేవాడు. Nowadays, what do we know? What we do, నేటి దినాల్లో మనం ఏం చేస్తున్నామో తెలుసా? we try to save people. మనం రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. It is none of our duty. అది మన పని కాదండి. Salvation is of the Lord. రక్షణ అనేది యెహోవా అంటే దేవుడు ఇచ్చేది. We are only servants. మనం కేవలం ఆయన సేవకులు మాత్రమే. We are supposed to preach the gospel. మనం కేవలం సువార్త ప్రకటించబోతున్నామై ఉన్నాం. Both through our lives and through our mouths. మన జీవితం ద్వారా అలాగే మన నోటి ద్వారా సువార్తను ప్రకటించాలి. We should walk according to our gospel. మనము సువార్త ప్రకారం మన
జీవితం ఉండాలి. Our life should be worthy of our gospel. మన జీవితం అనేది సువార్తకు యోగ్యమైనదిగా ఉండాలి. If we are faithful, మనం నమ్మకస్తులమైతే, if we faithfully preach the gospel, నమ్మకంగా సువార్తను ప్రకటిస్తే, the Lord will definitely save sinners. ఖచ్చితంగా ప్రభువు పాపులను రక్షిస్తాడు. If we don't live a holy life, మనము పవిత్రమైన జీవితాన్ని గడపకుండా, if we are fraud, మనమే తప్పుడుగా ఉండి, whatever we may do, మనం ఏమి చేసినప్పటికీ we cannot save even a single soul. ఒక్క ఆత్మను కూడా మనం రక్షించలేము. We may claim that we have led so many people to Christ. అనేక మంది నేను క్రీస్తులో నడిపించాలని మనం అనుకోవచ్చు. They are also false converts. వాళ్ళు కూడా అలాగే చెడు మార్గంలో అక్రమ మార్గంలో వచ్చినటువంటి వారే. I am a false servant of God. ఎందుకంటే నేను ఒక తప్పుడు సేవకుడిని. I am begetting only false believers. నేను సంపాదించుకున్నాను లేదా నేను కన్న వాళ్ళందరూ కూడా అలాంటి వారే. If I am faithful servant of God, నేను నమ్మకమైన సేవకుడిని అయితే I can win genuine souls for Christ. నిజమైనటువంటి ఆత్మల మాత్రమే నేను క్రీస్తు కొరకు కంటాను. So Apostle Paul did not preach out of deceit. పిల్లరా, పౌలు గారు మోసపూరితమైన బోధ చేయలేదు. Not out of uncleanness. అపవిత్రమైనటువంటి బోధ చేయలేదు. Not out of guile. అలాగే మోసయుక్తమైనటువంటిది, అలాగే కపటమైన బోధ చేయలేదు. Verse 4. 4వ వచనం. But as we were allowed of God to be put in trust with the gospel, even so we speak, not as pleasing men, but God, which trieth our hearts. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయమును పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. God found Paul to be faithful. పిల్లరా, దేవుడు పౌలు గారిని యోగ్యమైన వాడిగాను నమ్మకమైన వాడిగాను ఎంచుకున్నాడు. God did not seek any talent from Apostle Paul. పౌలు గారి యొక్క తలాంతులు దేవుడు చూడలేదు అక్కడ. So if I choose him as my servant, నేను అతన్ని నా సేవకుడిగా కనుక నేను ఎంచుకుంటే, he is so talented that he would preach the gospel in a skillful way. అబ్బో, అతని దగ్గర ఎన్ని తలాంతులు ఉన్నాయి, అతడు చాలా సృజనాత్మకంగా సువార్త ప్రకటిస్తాడు అనుకోలా. God did not think like that. దేవుడు అలాగే ఆలోచన చేయలే. Please turn with me to 1 Timothy chapter 1 verse 12. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనానికి రండి. Why our Lord Jesus Christ chose Apostle Paul? ఎందుకు పౌలు గారిని పౌలు ఎంచుకున్నాడండి? Chapter 1 verse 12. ప్రభు పౌలు ఎందుకు ఎంచుకున్నాడు చూడండి. 1:12. పూర్వం దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను, I'll read. And I thank Christ Jesus our Lord, who hath enabled me, for that he counted me faithful, putting me into the ministry. నమ్మకమైన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఇచ్చినందుకు ఆయనకు నేను యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. Apostle Paul thanks the Lord Jesus Christ. పౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. Why did he thank God? ఎందుకు దేవుని స్తుతించాడు? Because the Lord counted him faithful and put him in the ministry. ఎందుకంటే పౌలు గారిని ప్రభువు నమ్మకమైన వారిగా ఎంచి పరిచర్యలో ఉంచాడు. What is the prime quality to become the servant of God? దేవుని సేవకుడిగా ఉండడానికి ఉండాల్సిన ప్రాథమిక గుణం ఏమిటి? Faithfulness. నమ్మకత్వం. Why did God choose Abraham? ఎందుకు దేవుడు అబ్రహామును ఎంచుకున్నాడు? If you read Nehemiah chapter 7, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం చదివినట్లయితే, some people prayed like this. కొంతమంది ఇలాగ ప్రార్థించారు. Lord, you chose Abraham ప్రభువారు దేవారు అబ్రహామును ఎంచుకున్నాము. because you saw his heart to be faithful. ఆయన హృదయ యథార్థతను బట్టి నువ్వు ఆయన ఎంచుకున్నావు. God chose Abraham because he found his heart was faithful. ఆయన హృదయ నమ్మకత్వమును బట్టి దేవుడు అబ్రహామును ఎంచుకున్నాడు. Why did God choose Paul? పౌలును ఎందుకు ఎంచుకున్నాడు? Here Paul says, God counted me faithful. దేవుడు నన్ను నమ్మకమైన వారిగా ఎంచాడు. That's why he put me in his ministry. అందుకే ఆయన నన్ను తన పరిచర్యలో ఉంచాడు. See, faith, if you are faithful, నువ్వు నమ్మకస్తుడివైతే God will automatically put you in his ministry దేవుడు ఖచ్చితంగా తన పరిచర్యలో and will use you నిన్ను వాడుకుంటాడు. and save many souls, అనేక ఆత్మలు రక్షిస్తాడు. and your labor will not be in vain. అప్పుడు నీ పరిచర్య, నువ్వు చేసిన ప్రయాస వ్యర్థము కాదు. And we need not use worldly methods to win souls for Christ.
క్రీస్తు కొరకు ఆత్మను రక్షించడానికి మనం లోక పద్ధతులను వాడాల్సిన అవసరం ఉండదు. Is it happening nowadays? అవునండి, ఇలా జరుగుతుందా నేటి దినాల్లో? We need to read again and again 1 Thessalonians chapter 2. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం మాటి మాటికి చదువుకోవాలి. And search our heart in the light of God's word. వాక్యపు వెలుగులో మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. And humble our hearts. ఎప్పుడైతే పరిశీలన చేసుకొని లోపాలను తగ్గించుకోవాలి, Confess our sins. పాపాలు ఒప్పుకోవాలి, And set things right in the presence of God. దేవుని సన్నిధిలో అన్ని సరి చేసుకోవాలి. Then only revival will break out. అప్పుడే ఉజ్జీవం అనేది వచ్చింది. Then only souls will get saved. అప్పుడే ఆత్మలు రక్షించబడతాయి. Our labor will not be in vain. అప్పుడే ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. If we continue like this, లేదా మనం అలాగే కొనసాగితే one day our life will be over. ఒక రోజు మన జీవితం ముగింపుకు వస్తుంది. And we will stand before the judgment seat of అప్పుడు Christ. మనందరం క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడాల్సి వస్తుంది. And we will have very difficult time, I am telling you. పిల్లలు నేను చెప్తున్నాను, అది కష్టతరమైన దినంగా ఉండబోతుంది. We will be put to shame. మనం అవమానపరచబడతాం. We will be embarrassed. మనకి ఇక్కడ సమతుల్యత ఉండదన్నమాట. That day will not be a joyful day for us. ఆ దినం మనకు సంతోషకరమైన దినంగా ఉండదు. We may be famous in the eyes of people. అబ్బో, మనుషుల దృష్టికి అబ్బా ఆయన గొప్ప సేవ చేశాడని అనిపించుకోవచ్చు. That doesn't matter before the judgment seat of కానీ Christ. క్రీస్తు న్యాయపీఠ మీద అది పనికిరాదు. So many people know about me. చాలా మందికి నేను ఎవరో తెలుసు. That doesn't matter. అది కూడా పనికిరాదు. How faithful I was. నేనెంత నమ్మకస్తుని. My only desire is నా ఒక కోరిక that ఏంటంటే the Lord should say, ప్రభు నన్ను ఇలా చెప్పాలి, "Oh, come, good and faithful servant." ఓ నమ్మకమైనటువంటి మంచి సేవకుడారా. That is the only testimony I would like to receive from my God. నా దేవుడి నుంచి నేను వినాలనుకుంటున్నా ఒకే ఒక సాక్ష్యం అదేనండి. Is it our desire? ఏమంటే అది మన కోరిక. God does not want great servants. గొప్ప దైవజన దేవునికి God అవసరం. does not want famous servants. సుపరిచితమైన దైవ సేవకులు అవసరం లేదు. God wants faithful servants. నమ్మకమైన వారు కావాలి. Are we faithful? మరి మనం నమ్మకస్తులమేనా? Can anybody trust us with money? మన మీద మనకి డబ్బిచ్చి ఎవరైనా నమ్మకం ఉండగలుగుతారా? If somebody by mistake gives extra money, ఏదైనా ఒక్క ఎక్కువ డబ్బు మనకి are we faithful to give back the extra money? ఆ ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వడంలో నమ్మకస్తులు ఉన్నామా? If God cannot trust us, ఏమంటే దేవుడు మనల్ని గనక నమ్మలేకపోతే God will not entrust His ministry to us. దేవుడు తన పరిచయం మనకు అప్పచెప్పలేదు. God looks for faithfulness, not for talent. దేవుడు తలాంతులు చూడలేదండి, నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. You may be intelligent. నువ్వు తెలివైన వాడు You కావచ్చు, may be eloquent. నువ్వు చాలా మంచిగా మాట్లాడగలిగిన వాడు You కావచ్చు, may be highly effective person. చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉండొచ్చు. But you may be useless in the kingdom of కానీ God. దేవుని రాజ్యానికి పనికిరాని వాడిగా మారిపోతావు. God wants humble people. దేవునికి దీనులు కావాలి, God wants faithful people. నమ్మకమైన వారు కావాలి దేవునికి. So that God will use him to bring many souls into His kingdom. తద్వారా ఆయన రాజ్యంలోకి అనేకమైన ఆత్మలు ఆ వ్యక్తి ద్వారా తీసుకురావాలని ఆశపడుతున్నారు. So many servants of God proudly say, చాలా మంది దైవజనులు ఇలాగున చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. I'm doing this, I'm doing that, I'm going here, I'm going there. నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. What is the use? ప్రయోజనం If ఏంటి? the Lord does not use me, ప్రభు నన్ను వాడుకోకపోతే, if I don't receive appreciation in the judgment seat of Christ, దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠం దగ్గర కనుక నేను దేవుని అభినందన చూడలేకపోతే everything will go in vain in the presence of God at the judgment seat of Christ if I am not faithful now. నేను నమ్మకస్తుడిగా నేడు ఉండలేకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ రోజు అంతా వ్యర్థముగా పోతుంది. Verse 5, 5వ వచనం, for neither at any time used to be flattering words, as you know, nor a cloak of covetousness. God is witness. 5వ వచనం, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చప్ప మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషములైన ఎన్నడూ వినియోగింపలేదు. ఎందుకు దేవుడే సాక్షి. Paul did not use flattering words. ఆయన ఇచ్చకపు మాటలు వాడలేదు. What do you mean by flattering words? ఇచ్చకపు మాటలు అంటే ఏమిటి? See, there is one rich brother. ఒక ధనవంతుడైన సహోదరుడు. I hate him.
ఆయన అంటే నాకు ఇష్టం ఉండదు, but I want his money. కానీ నాకు ఆయన డబ్బు కావాలి. I go to him. ఆయన దగ్గరికి వెళ్ళి I praise him to the highest level. అబ్బో ఆయన ఎట్టంట పెద్ద మునగ చెట్టు ఎక్కించేస్తాను. Oh, he becomes very happy చాలా సంతోషం. and gives me a lot of money. అప్పుడు నాకు ఆయన I give some money నేను డబ్బు తీసుకొని and behind his back I scold him. ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఏం I speak చేస్తాను, ill of him. ఆయన గురించి చెడుగా But మాట్లాడి in the front of his eyes, ఆయన ముందు మాత్రం I speak very highly of him. ఆయన గురించి ఎంతగా పొగుడుతానో That is called flattery. అదేనండి ఇచ్చకపు మాటలు అండి. I make him flat నేను ఆయన నుంచి పడేసా to get money. డబ్బులు తీసుకోవడానికి. Paul did not use this method. పౌలు అంటున్నాడు ఇట్లాంటి పద్ధతి నేను వాళ్ళ. Paul was not covetous. పౌలు ఎక్కడ కూడా ఇలాగ ఆశ కలిగిన వాడు కాదు. Paul was not a man, a covetous man. ధనాపేక్ష కలిగిన వాడు కాదుగా. That is when God used him. అందుకే దేవుడు ఆయన బహుగా వాడుకున్నాడు. There was one servant of God in India. ఇండియాలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. God used him mightily. దేవుడు ఆయన బహు బలంగా వాడుకున్నాడు. All over the world. ప్రపంచం అంతా తిప్పాడు. After he passed away in the Lord. After he died in the Lord. ఆయన చనిపోయిన తర్వాత Government officers came and checked his property. ప్రభుత్వ అధికారులు వచ్చి ఆయన యొక్క లెక్కలని చూశారు. His property was amounted to only few 100 rupees. పిల్లరా ఆయనకున్న డబ్బు ఎంతో తెలుసా? 100 రూపాయలు మాత్రమే. His dress, his Bible, his bucket and one. ఆయనకున్న బకెట్, ఆయన డ్రెస్, ఆయనకున్నటువంటి మాత్రమే. He had established 10,000 assemblies all over the world. ఆయన దాదాపు భారతదేశం అంతా 10,000 సంఘాలు కట్టాడు. He acquired plenty of wealth. ఆయన చాలా డబ్బు సంపాదించాడు. But none was in his name. ఒక్క రూపాయి కూడా, అంటే ఆ 100 He రూపాయలు did not desire the wealth of the people. ఆ 100 రూపాయలు దొరికి తప్ప ఏది He said, Lord, give me souls. ఆయన నాకు ధనం వద్దు ప్రభా, ఆత్మలు దయచేయి. I don't want great name. నాకు మంచి పేరు వద్దు. I don't want great fame. నాకు సుపరిచితుడైన పేరు కూడా వద్దు. I don't want much health. నాకు ధనము కూడా వద్దు. Give me souls. నాకు ఆత్మనివ్వు. God gave him souls. దేవుడు ఆయనకు ఆత్మనిచ్చాడు. Now he is waiting to be rewarded richly in the judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన బహుగా గణపరచబడడానికి సిద్ధంగా His labor was not in vain in the Lord. ఆయన పరిచర్య, ఆయన ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాలేదు. Apostle Paul's ministry was not vain. పౌలు గారి పరిచర్య కూడా వ్యర్థము కాలేదు. Because he labored according to the will of God. ఎందుకంటే దైవ చిత్త ప్రకారంగా ప్రయాసపడ్డాడు. Not only that, his character was impeccable. అంత మాత్రమే కాదు, ఆయన గుణము కూడా ఎక్కడ తప్పిపోలేదు. Our attitude is much more important than our activities. మన క్రియల కంటే, మనం చేసే పనుల కంటే మన యొక్క వైఖరి సరిగా ఉండాలి. Your father who seeks you in secret will reward you openly. రహస్యమందు చూసు నీ తండ్రి నీకు బహిరంగంగా బహుమతి The చేస్తాడు. Lord Jesus Christ kept on telling this on the Sermon of Mount. ప్రభు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం దగ్గర ఆయన మాటి మాటికి ఇది చెప్తూనే ఉన్నాడు. My time is over. సమయం అయిపోయింది. May the Lord continue to speak to us through these verses. ప్రభు ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడు. May His name be glorified. ఆయన నామానికి మహిమ కలుగును గాక. పిల్లల దేవునికి మరి స్థుతులు చెల్లిస్తున్నా వెళ్ళాం మనం. దేవుడు తన సేవకుడిని బలపరిచి చక్కటి వర్తమానం మాట్లాడించారు. దేవుని సేవ చేయాలంటే ప్రత్యేకంగా కలిగిన 2 గుణాలు చెప్తారు. హంబుల్ అండ్ పెయిన్ఫుల్. తగ్గించుకున్న అనుభవాలు, నమ్మకం కలిగిన సేవలకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలో పౌలు గారి జీవితంలో వచ్చి మనకు వివరించిన విధానం బట్టి తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 6 వచనాల చక్కటి వర్తమానం మనకు అందించాడు. కాబట్టి మన హృదయాలు రాసుకున్నాం. ఆయన సేవలో కొనసాగుతున్న మనం పౌలు గారు చెప్పిన మాటని మన ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాటతో ముందుకు సాగాలని చెప్పేసి దేవుని దాసుల చేత మనం హెచ్చరిక పడ్డాము తెలుసుకుంటాం. దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుంటారు. ముందుకు వెళ్దాం. పరిశుద్ధులని పొందడం చెల్లిస్తున్నాం. నాయన ఉదయకాల సమయంలో దాసులు ఆయన పోవద్దండి, మరి బలపరిచారు. నాకు కావలసిన వర్తమానంలో దర్శించారు. క్రీస్తు ప్రేమ మనం బలవంతం చేస్తున్నది సువార్త ప్రకటన భారం ఉండదని చెప్పి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ నీ చేత ఓడబడాలంటే నేను పోవద్దండి,
మాలో నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అబ్రహాము జీవితంలో వచ్చి, దావీదు జీవితంలో వచ్చి, విశేషంగా పౌలు గారి జీవితంలో వచ్చి మమ్మల్ని దర్శించారు. నీకు వందనం చెల్లిస్తున్నాను నాయన ప్రభా. నీ సేవలో సాగిపోతున్న అయ్యా సేవకులుగా ఉన్నప్పుడు ఆయన మరి ఎలాంటి అనుభవాలతో నీ వైపు చూడాలో, నీ నుంచి బలం పొందుకొని నడిపించబడాలో, నశిస్తున్న ఆత్మలో భారం కలిగిన అనుభవాలు ఉండాలని మాటలు మాకు అందించి మీరు మాతో మాట్లాడే స్తుతులు చెల్లిస్తాం ఆయన. అయ్యా చేసిన బిడ్డలందరూ ఆయన ప్రభావి మాటలు విన్నారు. మీరే కార్యం జరిగించమని, మీ మహిమాత్రమై మీ నామ ఘనత కోసం ముందు దినాల్లో మమ్మల్ని వాడుకోమని వేడుకుంటూ ఇచ్చిన ఆయన చక్కటి న్యాయ సహవాసాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటుంది. ముందు సహాయం చేయమని ఈ ప్రార్థన చేస్తున్నాము గడికి వేడుకొస్తున్నాం తండ్రి. పిల్లలు మనకి ఇప్పుడు టీ బ్రేక్ అండి. టీ ఇక్కడికే తీసుకుని వస్తుంది కాబట్టి ఎవరు బయటకు వెళ్ళి చేయలేదు. ఇక్కడికే టీ మీరు అందరి దగ్గర తీసుకుని వస్తుంది. అయితే మనం 11:30కి మరలా మనం రెండవ సెషన్ కి మనం స్టార్ట్ అవుతాము. ఈ మధ్య అర్ధగంట సమయం ఉంటుంది కాబట్టి టీ తాగిన తర్వాత ఇంకా మరి ముందుగా అనౌన్స్ చేసుకున్నట్టుగానే కింద ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో మనకి బైబిల్స్ మనకి కింద అవైలబుల్ గా ఉన్నాయి. బైబిల్స్ మనకి మరి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి పాఠ్య పుస్తకాలు ఉన్నాయి, అలాగే బైబిల్స్ ఉన్నాయి. చక్కగా అక్కడ మరి ఉన్నారు మనకి. మీరు వెళ్ళొచ్చు, బైబిల్ పుస్తకాలను దర్శించండి. ఆ వేలంతో చెబుతారు, ఆ వేల ప్రకారం మీరు బైబిల్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే పాఠ్య పుస్తకాలు కూడా 150 రూపాయలు ఉంటాయి. అయితే ఈ సందర్భంగా 50 రూపాయలు తగ్గించి మనం 100 రూపాయలకి అందిస్తున్నాం కాబట్టి మనిషికి ఒక పాఠ్య పుస్తకం చక్కగా మీరు తీసుకోవచ్చు పిల్లల. మరి తర్వాత మనకి ద్రాక్ష బాటిల్స్ కూడా, వైన్ బాటిల్స్ కూడా కింద ఉన్నాయి. అవి మరి మనకి తీసుకుని వెళ్ళొచ్చు మీరు. అది 90 రూపాయలుగా చెప్తున్నారు దాని కాస్ట్. బయట అయితే మార్కెట్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి సంఘం బ్యాలెన్స్ అమౌంట్ కొంత భరించి మరి మన తక్కువ రేట్ ఇస్తుంది. మీ సంఘాలకు కావాల్సిన వాళ్ళు చక్కగా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. అప్పుడు ద్రాక్ష బాటిల్, వైన్ బాటిల్ 90 రూపీస్ కి ఇస్తున్నారు. పాటల పుస్తకం 100 రూపీస్ కి. అలాగే బైబిల్స్ కూడా మరి తగ్గించే ఉన్నదానికంటే కూడా తగ్గించేస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళొచ్చు, స్టాక్ దర్శించండి. అయితే 11:30కి మళ్ళీ మన స్టాక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 11:30 కల్లా మళ్ళీ మనం స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు మళ్ళీ 11:30 కల్లా ఇక్కడికి రావాల్సిన సోదరులు మనకి మంచిగా మనతో సిద్ధపడుతున్నారు కాబట్టి మనందరూ కూడా 11:30 కల్లా ఇక్కడ మనం పనిచేయాల్సింది. అందరికీ కింద కూర్చున్న వాళ్ళకి చిన్న గమనిక. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చొని వాక్యం వింటున్నారో కొన్ని చైర్స్ ఉన్నాయి పైన ఖాళీగా. మీరు ఈ సమయంలో రాగలిగితే మీకు ఆ చైర్స్ కొన్ని దొరుకుతుంది కాబట్టి మీరు దయచేసి కింద ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చున్న వాళ్ళకి చిన్న ఆహ్వానం. 5 చైర్స్ ఉన్నాయంటే మీరు లిమిటెడ్ సీట్స్ ఆర్ అవైలబుల్. ఇక్కడ ఎవరైతే ఆపర్చునిటీ ఎవరైతే ఇక్కడ డైరెక్ట్ గా వినాలనుకున్నారో ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కి రావచ్చు. బైబిల్స్ పుస్తకాలు కావాల్సిన వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళండి. మిగిలిన వాళ్ళు మాత్రం మీకు టీ తీసుకొస్తారు. టీ బిస్కెట్స్ ఇస్తారు, తీసుకోవచ్చు. తర్వాత మీ పక్కన చైర్స్ ఖాళీ ఉంటే దయచేసి ఖాళీ తీసేయండి. ఏ చైర్ ముందు పెట్టాలి.
మోజెస్ డ్రింక్ ఫార్ ఎక్కడ ఒకసారి మోజెస్ డ్రింక్ ఫార్ సో మోజెస్ డ్రింక్ ఫార్ ఒకసారి పైకి వస్తే చిన్న పని చేసి ఫిల్ చేయాలి ఏ ఖాళీ ఉన్నది బైబిల్ పెట్టుకుంటే బాగా కష్టం. ఇలా రా. ఉన్న మీటింగ్ 5 ఉంటారు ఏంటండి మా పాప హైదరాబాద్ నెల ఆఖరి క్యాన్సర్ జరిగింది. సడన్ గా బుక్ చేసుకున్నారు. మూడో తారీఖు మంచి మాకు ఉపయోగపడలేదు. బైబిల్స్ చూస్తాను హిందీ బైబిల్స్ పంపించరా